హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు సాటర్డే వీకెండ్ కదా! అందుకనే మా హస్బెండ్ కొంచెం ఫ్రీగా ఉంటే ఇద్దరం కలిసి వంట చేసుకుందాం అనుకున్నాము. తనేమో క్యాబేజీ పకోడీ చేస్తా అన్నాడు. నేనేమో పప్పుచారు చేస్తున్నా అనమాట. దానికోసం కాలీఫ్లవర్ ఉడికిచ్చాడనమాట. వాటర్‌లో కొంచెం ఉప్పు, పసుపు ఏసి దాన్ని ఉడికిచ్చేసుకొని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా కార్న్ ఫ్లోర్ ఏసి లైట్‌గా వాటర్ ఏసి మిక్స్ చేసుకొని కొంచెం మ్యారినేషన్ లాగా పక్కకు పెట్టుకున్నాననమాట. అట్లా చేసి అంతలోపు నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. రైట్ సైడ్‌లో పప్పు కూడా ఉడికిచ్చేసుకున్నా. దాని తర్వాత వెజిటబుల్స్ అన్నీ లైట్‌గా ఉడికిచ్చేసినా అనమాట. కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ నేను గూడా. తనేమో ఇక రైట్ సైడ్‌లో చూస్తున్నారు కదా! రైట్ సైడ్‌లో పకోడీ చేస్తున్నా అనమాట. కాలీఫ్లవర్. అట్లా అంతలోపు చింతపండు పప్పుచారుకి కావాల్సినవన్నీ కలిపి పెట్టేసుకున్నా అనమాట. తన పకోడీ అయిపోయింది ఆల్మోస్ట్. దాని తర్వాత నేను మళ్ళీ అది పప్పుచారు కోసం పోపు స్టార్ట్ చేసినా అనమాట. కొంచెం జీలకర్ర, ఆవాలు, నాకు కావాలి మీకిష్టం. మీకు ఏ వెజిటబుల్స్ ఏసుకోవాలనిపిస్తే ఆ వెజిటబుల్స్ ఏసుకోండి. నా దగ్గర ఆ రోజు పప్పుచారు కోసమని నేను తెచ్చుకున్నా అనమాట మునక్కాడలు. సోరకాయ గూడా ఉండే కొంచెం. అంతకుముందు రోజు తెచ్చుకున్న కొంచెం ఉంటే అది గూడా ఏసిన. బీన్స్ ఉండే, క్యారెట్ ఉండే నా దగ్గర. అన్ని కూరగాయలేసేసిన. ఆనియన్స్ ఏసి, టమాటా ఏసి అవన్నీ ఏసేసుకొని చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నా గదా! అది గూడా పులుసేసేసి, కరివేపాకేసి, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి అండ్ ఇంగువ, ఉప్పేసి కారం తక్కువుంటే కారం ఏసుకోవచ్చు. నేను చిల్లీసే ఏసిన, సరిపడా ఏసిన కారం. ఇప్పుడు పప్పేసేసుకోండి. దాని తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి మొత్తము. ఉప్పు ఏమన్నా సరిపోకపోతే ఎయ్యండి కొంచెం ఈ టైంలోనే. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మంచిగా మరిగిచ్చేసుకొని, ముక్కలు ఉడికే వరకు చూసుకొని బంద్ చేసేసుకోండి. వేడి వేడిగా వడ్డిచ్చేసుకొని తింటే యమ్మీ యమ్మీ క్యాబేజీ పకోడీ విత్ పప్పుచారు వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటదనమాట.